ఎవరో చెప్పండి. గారు ఆ టైంలో పర్మిట్ ఇచ్చాడు, పెళ్లి చేసుకుంటారు. ఇప్పటికి ఎప్పుడైతే 4 టైమ్స్ చేశాను. మండలాలు సెపరేట్ OER in the previous government we had a OER issue. The Telangana factory OER is better than the factory that we have in Telangana. Because of then we gave a GPO saying that we will take the Telangana. So the second thing we have on the ground. ఆన్ గ్రౌండ్ ఏమవుతుందంటే కోకోవా యాక్చువల్గా ఈరోజు ఇంటర్నేషనల్ మార్కెట్ చూస్తే స్టిల్ 1000 రూపీస్, బట్ ఇక్కడ మనకి 450 రూపీసే ఇస్తున్నారు. గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అయ్యి 50 రూపీస్ ఇస్తానన్నారు, కానీ 50 రూపీస్ అందరికీ రావట్లేదు. సచివాలయంలో దీనికి మళ్ళీ షుడ్ నాట్ బీ ఫార్మర్స్. రైతు అనేవాడికి పార్టీతో సంబంధం ఉంటుంది. చాలామందికి నిన్న నా దగ్గర ఆల్మోస్ట్ 100 మంది వచ్చారు, చాలా ఎక్కువ మంది ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మా రిక్వెస్ట్ ఏంటంటే మెయిన్గా ఈవెన్ ఇఫ్ యూ నౌ చెక్ ఈవెన్ ఇన్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఇప్పుడు మనం చెక్ చేసినప్పుడు 1000 రూపాయలు ఉంది. 1000 రూపాయలు ఉంటే అసలు ప్రీవియస్ గవర్నమెంట్స్ ఉన్నప్పుడు 1200 కూడా వెళ్ళింది. అది ఇప్పుడు 500కి ఎందుకు వచ్చిందో అర్థం కాకుండా కెన్ గో టు 1000 రూపీస్. నిజంగా మెయిన్ థింగ్ ఏంటంటే కోకో పామ్ ఆయిల్ కోకో విషయం నేను చెప్పడం మర్చిపోయింది. ఈరోజు ఇంపోర్ట్ డ్యూటీ అబ్సల్యూట్లీ ఎడిబుల్ ఆయిల్ మన కంట్రీలో మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మనకి సరిపడా ఇంపోర్ట్ ఎడిబుల్ ఆయిల్ లేదు కాబట్టి, కానీ ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించేసారు. 48% ఉండేదాన్ని ఈరోజు 16%కి తెచ్చారు. మా రిక్వెస్ట్ ఏంటంటే పామ్ ఆయిల్ ఎలాగో ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్తో భాగంగా ఉంది కాబట్టి బాగా ఇంపోర్ట్ డ్యూటీని కనుక మనం పెంచగలిగితే ఎట్లీస్ట్ పామ్ ఆయిల్ పెంచితే, బికాజ్ వీ వాంట్ ఎడిబుల్ ఆయిల్. మన దగ్గర సరైన సప్లై లేదని బయట నుంచి తెచ్చుకున్నాం. భారతదేశంలో పామ్ ఆయిల్ ఒకటే మనం ఎడిబుల్ ఆయిల్ పండించగలుగుతున్నాం బాగా ఈరోజు, అట్లీస్ట్ మనం ఏపీ ప్లస్. అదన్నా మనకి ఇంపోర్ట్ డ్యూటీని పెంచమని రిక్వెస్ట్. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు నెల క్రితం రిప్రజెంటేషన్ ఇచ్చారు అని చెప్తా ఉన్నారు. ఫార్మర్స్ ఇప్పుడు ఏమైనా వస్తుందంటే నెక్స్ట్ మంత్ ఇంకో 10% తగ్గిస్తున్నాము అనేది వస్తుంది. 10% అంటే ఎవ్రీ 10% మీన్స్ ఫార్మర్ ఈజ్ ఇంపాక్టెడ్ విత్ 3000 రూపీస్. సో మళ్ళీ అది తగ్గితే ఇంకా రైతులు ఇబ్బంది పడతారు. మీ ద్వారా గవర్నమెంట్ ద్వారా పాస్. ఈరోజు అసలు మామిడికాయ అయితే పశ్చిమ గోదావరి జిల్లా అంటే ఎవడన్నా రెండన్నా మా నూజివేడి మామిడికాయలు మా పక్కనే ఉంటాయి, నూజివేడి మామిడికాయ ఇస్తామంటూ ఉండేవాళ్ళం. అలాంటి నూజివేడి మామిడికాయని ఈరోజు ఇక్కడ రోడ్ల మీద కొని అమ్ముకునేవాల్సిన పరిస్థితి, గిట్టుబాటు ధర లేక. ఎందుకు పండించామా ఈ మామిడి తోటలు అని చెప్పి ఆ మామిడి తోటలను తీసేసే పరిస్థితి ఈరోజు ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. అంటే ఎక్కడికి పోతున్నాం? మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు ప్రతిదీ అదే పరిస్థితి, పొగాకు అదే పరిస్థితి, నేను చెప్తూ ఉన్నా, మిర్చి అదే పరిస్థితి. ఈరోజు అడుగుతూ ఉన్నాం. పామాయిల్కి సరైన పరిస్థితి లేదు, కోకోవా సరైన పరిస్థితి లేదు, మిర్చికి సరైన పరిస్థితి లేదు. ఈరోజు ధాన్యం డబ్బులు పడలేదు. అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉందని అడుగుతున్నాం. రైతులు పండించినటువంటి పంటకే ఎంఎస్పీ ఇవ్వలేనటువంటి ప్రభుత్వం ఈరోజు కళ్ళబొల్లు మాటలు చెప్తే ఎలాగా అని అడుగుతున్నా. ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం ఎవరికి కూడా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అవసరం లేదు. ఈరోజు క్వాంటమ్ వ్యాలీని మీరు కట్టుకుంటానని చెప్తూ ఉన్నారు, ఐటీ టెక్ పార్కులు కడుతూ ఉంటానని చెప్తూ ఉన్నారు. కట్టుకోండి, అక్కడ రైతుల ముందు చూసుకోండి. రైతుల్ని పట్టించుకోకుండా అక్కడికి వెళ్ళి మేము టెక్ పార్కులు కడుతున్నాం, క్వాంటమ్ వ్యాలీలు కడుతున్నాం, ప్రపంచ దేశాలన్నీ కూడా తిరుగుతున్నాము అంటే ఎట్లాగా అని అడుగుతున్నా. ప్రపంచ దేశాలన్నీ కూడా మీరు తిరుగుతున్నాము అంటే ఎట్లాగా? ఈరోజు ముందు రైతుకు న్యాయం జరగాలి. ఈ రాష్ట్రంలో ఈ మొదటి సంవత్సరం పూర్తయింది, ఇప్పటికి రైతులకు న్యాయం జరగట్లేదు.
మీరు రివ్యూ చేసుకోండి. నేను చెప్పిన దాంట్లో ఒక్క అబద్ధం ఉన్నా. ఇప్పుడు నేను దాదాపుగా 5-6 పంటల విషయంలో చెప్పా. ఇది వాస్తవ పరిస్థితులు. ఈరోజు మీరు ఏ బృందాన్ని ఇక్కడ దెందులూరు నియోజకవర్గానికి పంపించినా ఈ విషయాలన్నీ కూడా అందరూ కూడా రైతుల దగ్గరికి తీసుకెళ్ళి ఇక్కడున్న వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు నాయకులు అనే వ్యక్తి వాస్తవ పరిస్థితులు తెలుసుకుని ఆ విధంగా మనం ప్రభుత్వాన్ని నడపాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు చేతులు జోడించి నమస్కరించి చెప్తూ ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి పామాయిల్ ఫ్యాక్టరీని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటైజేషన్ చేయడానికి వీలు లేదు. అదేవిధంగా రైతుల్ని కాపాడాల్సినటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈరోజు రైతుల్ని కాపాడట్లేదు, రైతులకు అండగా ఉండట్లేదు. తప్పకుండా ఈరోజు మేము వాయిస్లెస్గా ఉండాలి. ఈరోజు సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు సూపర్ 6 హామీలతో ముందుకు వచ్చినటువంటి ప్రభుత్వం. ఆ హామీలు ఎంతవరకు నెరవేరుస్తున్నారో ఏంటి అనేది ఇది ప్రజానీకం అంతా కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు అన్నిటికంటే ముఖ్యం ఈ రాష్ట్రానికి అత్యధిక జిఎస్డిపి వచ్చేది ఆంధ్రప్రదేశ్ అంటే రైతన్నలు. రైతన్న బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఈరోజు ఈ రాష్ట్రంలో రైతన్న పరిస్థితులు చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఈరోజు ముఖ్యంగా దెందులూరు నియోజకవర్గంలో రైతన్నల పరిస్థితి చాలా దారుణమైన స్థితిలో ఉంది. ఈరోజు ముఖ్యంగా ఈరోజు మెట్ట ప్రాంతంలో దెందులూరు నియోజకవర్గం కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి మా జిల్లాలో పామాయిల్ అత్యధికంగా పండించేటువంటి ప్రాంతం. ఈరోజు పామాయిల్ పంట మీద ఆధారపడి ఉండే జీవించేటువంటి అనేక మంది రైతాంగం. ఈరోజు మొట్టమొదటి పామాయిల్ మొక్క కూడా ఈరోజు అప్పుడు పెదవేగిలోనే మొట్టమొదటి పామాయిల్ మొక్క కూడా నాటడం జరిగింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా పామాయిల్ని అభివృద్ధి చేయాలి అని చెప్పి పామాయిల్ ఫ్యాక్టరీని దాదాపు 30 సంవత్సరాల క్రితమే పెదవేగిలో పెట్టడం జరిగింది. దెందులూరు నియోజకవర్గంలో పెదవేగిలో ఆ ఫ్యాక్టరీని పెట్టడం జరిగింది. ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఫ్యాక్టరీ. ఈ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రాలకు ఉన్నప్పుడు ఉన్నటువంటి ఏకైక ప్రభుత్వ ఫ్యాక్టరీ, మొట్టమొదటి ఫ్యాక్టరీ కూడా అదే. దానికి అనుసంధానంగా సెంట్రల్ గవర్నమెంట్ పామాయిల్ రీసెర్చ్ సెంటర్ని కూడా ఆ ఫ్యాక్టరీ పక్కనే పెట్టడం జరిగింది. అటువంటి పామాయిల్ ఫ్యాక్టరీ 30 సంవత్సరాలుగా ఏపీ ఆయిల్ ఫెడ్ ద్వారా, కోఆపరేటివ్ ఫెడ్ ద్వారా ఏదైతే ఈ ఫ్యాక్టరీ రన్ అవుతుందో ఈ ఫ్యాక్టరీలో వచ్చేటువంటి ఓఈఆర్ఏ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పామాయిల్ రైతుల యొక్క గిట్టుబాటు ధరని నిర్ణయిస్తూ ఉంటుంది. గత 30 సంవత్సరాలుగా ఇదే వరవడికి సాగుతూ ఉంది. ఇక్కడ ఏదైతే ఓఈఆర్ పర్సంటేజ్ వస్తూ ఉంటే సంస్థలు ప్రైవేట్ ఫ్యాక్టరీలన్నీ కూడా దీని మీద ఆధారపడి ఉంటాయి. అటువంటి ఈ ఫ్యాక్టరీని కూడా ప్రైవేటైజేషన్ చేసేయాలనేటువంటి ఆలోచన. 11,000 మంది రైతులు ఈ ఫ్యాక్టరీకి ఈరోజు మా నియోజకవర్గం కానీ ఇక్కడి నుంచి ఉన్నారు. అనుసంధానంగా ఈ ఫ్యాక్టరీని ఆధారపడి ఉన్నటువంటి రైతాంగం 11,000 మంది రైతులు ఈరోజు ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఈ ఫ్యాక్టరీ ఏమవుతుందో తెలియని పరిస్థితి. ఈ ఫ్యాక్టరీకి 5 మండలాలు ఉన్నాయి. ఈరోజు ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ ఏమన్నా లాభసాటిగా లేదా అంటే దాదాపు 10 కోట్ల నుంచి 15 కోట్ల వరకు కూడా ప్రతి సంవత్సరం ఈ ఫ్యాక్టరీ లాభాల్లో ఉంది. లాభాల్లో ఉన్నటువంటి ఈ ఫ్యాక్టరీని అవును తప్పకుండా 30 సంవత్సరాలని యంత్రాంగం అక్కడ ఉన్నటువంటి మెషినరీ కనుక పాడైపోతే కొత్త మెషినరీ అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అటువంటిది పోయి ఈరోజు ఈ ఫ్యాక్టరీనే ఏకంగా అమ్మేయాలి, ప్రైవేటైజేషన్ చేసేయాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తుంది. అంటే ఈరోజు ప్రైవేటైజేషన్ మీరు చేస్తే అసలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ ఫ్యాక్టరీస్ అన్నిటి కూడా ధర ఎవరు నిర్ణయిస్తారు అని అడుగుతూ ఉన్నాం ప్రభుత్వాన్ని. ఈరోజు రైతాంగానికి పామాయిల్ పండించేటువంటి రైతుకి ధరని నిర్ణయించేది ఎవరు అని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఉన్న ఒక్క ఫ్యాక్టరీ ఈ రాష్ట్రానికే ఉన్నటువంటి ఒకే ఒక ఫ్యాక్టరీ, మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఫ్యాక్టరీని ఎందుకు ఈరోజు ప్రైవేటైజేషన్ చేయాలనేటువంటి ఆలోచన మీరు చేస్తూ ఉన్నారు అని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. ఈరోజు రైతు పచ్చగా ఉంటే ఈరోజు ప్రభుత్వానికి నచ్చదా? ఈరోజు రైతును రాజుగా చూస్తాను అని చెప్పారే, ఏ రోజు రైతును ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అదే పామాయిల్ రైతులకి మా ప్రభుత్వంలో ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి తెలంగాణకి వ్యత్యాసం ఉందంటే ఆనాడు ఉన్నటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మేము
వెళ్ళి అన్న తెలంగాణ రైతులకి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రైతులకి వ్యత్యాసం ఉందంటే దాదాపుగా 80 కోట్ల రూపాయలని మొట్టమొదట ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి 2 నెలల్లోనే 80 కోట్ల రూపాయలు రిలీజ్ చేయించి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు అండగా నిలబడినటువంటి ప్రభుత్వం మాది. ఈరోజు ప్రభుత్వాలు మారాయి, ఎవరు మారినా రైతును కాపాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఈరోజు రైతుని ఈరోజు ఒక కన్ఫ్యూజన్లోకి నెట్టి ఈరోజు పామాయిల్ పంట వేయాలంటే భయం వేసే విధంగా ఈరోజు ఇక్కడ తయారైనటువంటి పరిస్థితి. ఈరోజు అడుగుతూ ఉన్నాం, మా ప్రధానంగా 2 డిమాండ్లు ప్రభుత్వాన్ని చేస్తూ ఉన్నాం. దెందలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పెదవేగి ఫ్యాక్టరీని ప్రైవేటైజేషన్ చేయడానికి వీలు లేదు అని చెప్పి ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం. చేస్తే ఇక్కడ ఉన్నటువంటి రైతులు పరిస్థితి ఏంటి? ఈ రాష్ట్రంలో ఉన్న 2,50,000 మంది పామాయిల్ రైతులు వాళ్ళ కుటుంబాలు ఏం చేయాలి? ఏ విధంగా వాళ్ళు ముందుకు వెళ్ళాలి? ఎటువంటి గిట్టుబాటు ధరలకు రాబోతుందో ఎటువంటి ఇలాంటి ఉండి వాళ్ళందరూ కూడా ఈరోజు భయభ్రాంతులకు గురవుతున్నారు. అన్న మేము పామాయిల్ పంట వేసాం, ఈరోజు ఈ ప్రభుత్వంలో వీరు చేస్తున్నటువంటితో పామాయిల్ పంటను తీసేయాలా, మేము మొక్కలు తీసేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ఈరోజు బాధపడుతున్నటువంటి పరిస్థితి. రైతు బాధపడితే ఏముంటుందన్న ఈ రాష్ట్రంలో? ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, తారీఖు భోజనం వస్తుంది. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైతుని ఇబ్బంది పెట్టేటువంటి ప్రధానంగా 2 డిమాండ్లు చేస్తున్నాం. పెదవేది ఫ్యాక్టరీని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటైజేషన్ చేయడానికి వీల్లేదు. మరొకటి 2, ఈరోజు కూటమి ప్రభుత్వం, ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో కూడా మీరే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలో మీరు భాగస్వాములుగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలో మీరు భాగస్వాములుగా ఉన్నప్పుడు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పామాయిల్ రైతులకి ఎందుకు సరైన ఎంఎస్పీ రావట్లేదని మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఎందుకు మీరు ఇంపోర్ట్ డ్యూటీ ఈరోజు తప్పకుండా భారతదేశంలో మనం మొత్తం భారతదేశంలో మనం చూస్తే ఎడిబుల్ ఆయిల్స్ ఈరోజు వంట నూనెలు ఈరోజు మనకి ఉన్నటువంటి దాంతో ఇక్కడ మనం పండించేదానికంటే ఎక్కువగా ఎడిబుల్ ఆయిల్ మనకు అవసరం అవుతుంది కాబట్టి ఇతర దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. ఆ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఈరోజు దాదాపుగా 48% ఉండేటువంటి ఇంపోర్ట్ డ్యూటీని 28%కి తీసుకొచ్చారు. ఈరోజు 16.5% తీసుకొచ్చారు. 28 నుంచి 16కి తీసుకొస్తే 10,000 మీరు 10% అక్కడ వేరియేషన్ అంటే ఇక్కడ రైతుల జేబుల్లో 3,000 రూపాయలు పోయినట్టు, పామాయిల్ రైతుల్లో 3,000 రూపాయలు పోయినట్టు. ఈరోజు మీరు సెంట్రల్ గవర్నమెంట్లో మీరే ఉన్నారు. ఈరోజు ఇక్కడ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీలో వెళ్ళి నేను లెటర్ ఇచ్చానంటున్నారు. మీరు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యుండి మీరు నేను లెటర్ ఇచ్చాను, ఇక్కడ ఇంపోర్ట్ డ్యూటీని అది పెంచమన్నాను అని మీరు చెప్పటమే కానీ ఇప్పటిదాకా ఆ పరిస్థితి లేదు. ఈరోజు ఇంకో 10% తగ్గిస్తారు అని చెప్పి ఈరోజు రైతులు కంగారు పడుతున్నారు. ఇంకో 10% తగ్గించడం అంటే మొన్నటిదాకా 22,000, 25,000 ఉన్నటువంటి పామాయిల్ రేటు ఈరోజు 18,000 కూడా 17,000లో ఉంది. ఇంకా మీరు మరొక 10% తగ్గిస్తే 15,000 అయ్యింది. ఇక్కడ ఇంకా పొలాలను తీసేసే పరిస్థితి వస్తుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మేము వెళ్ళి లెటర్ ఇచ్చామంటే సరిపోదు, తప్పకుండా కేంద్ర ప్రభుత్వంలో మీరు భాగస్వాములుగా ఉన్నారు. 21 మంది పైచీలుగా ఎంపీలు మీరు ఉన్నారు. మీరు అక్కడ కూర్చుని తప్పకుండా ఎడిబుల్ ఆయిల్ ఇంపోర్ట్ డ్యూటీని అట్లీస్ట్ పామాయిల్కైనా సరే ఎట్టి పరిస్థితుల్లో దాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఈరోజు బాధ్యతగత ప్రతిపక్షంగా మేము ఈరోజు మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారిని కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఈరోజు తప్పకుండా కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. తప్పకుండా మీరు వెళ్ళి ఇంపోర్ట్ డ్యూటీని మరింత తగ్గించకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇంపోర్ట్ డ్యూటీని పెంచితే ప్రతి ఇంపోర్ట్ డ్యూటీని మీరు 10% వేరియేషన్ అంటే ఇక్కడ ఉన్నటువంటి రైతు జేబులోంచి 3,000 రూపాయలు పోతున్నట్టు. కాబట్టి కంపల్సరీగా మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వానికి మేము లెటర్ ఇచ్చామంటే కుదరదు. మీరు అక్కడ ఉండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి మా రైతాంగాలను కాపాడాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది అని చెప్పి కూడా మీరు డిమాండ్ చేస్తున్నాం. ఈ 2 ప్రధానమైనటువంటి డిమాండ్ పామాయిల్స్ విషయంలో. అదేవిధంగా ఈరోజు రైతు అసలు ఏం పండించాలో అర్థం కాని పరిస్థితి అన్న. ఈరోజు ఇందాక మాట్లాడుతూ ఉన్నారు కోకోవా రైతులు. ఇక్కడ కోకోవాని అత్యధికంగా పండించేటువంటి రాష్ట్రం మన రాష్ట్రం. అత్యధికంగా మన జిల్లా నుంచి వెళ్తూ ఉంటుంది. ఈరోజు ఇదివరకు కేరళ ఇది ఎంత మాట్లాడుకునేవాళ్ళం. తర్వాత ఆంధ్ర రాష్ట్రమే అత్యధికంగా పండించేటువంటి కోకోని అత్యధికంగా పండించేటువంటి ప్రాంతం మంది. ఈరోజు 1,200 రూపాయలు ఉన్నటువంటి ధర ఈరోజు 1,200 రూపాయలు ఉన్నది ఈరోజు కేవలం 450 రూపాయలు చెప్తానన్న. ఈరోజు కోకోవా 450 రూపాయలు, 450 రూపాయలు. ఈరోజు పోనీ 450 రూపాయల కన్నా మీరు అయ్యన్నా పోనీ ఎవరన్నా వచ్చి కొంటున్నారా అంటే ట్రేడర్స్ నుంచి పై దాకా అందరూ కూడా ఇది కొనే పరిస్థితి లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎవరి దగ్గర ఈరోజు రైతులు ప్రతి రైతు ఇంటి దగ్గర కూడా ఈరోజు కోకో అని ఎవరు కొనక ఇబ్బంది పడిపోతున్నటువంటి పరిస్థితి. ఆ కోకో గింజలను కొనాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు ఇప్పటికీ ఇక్కడికి వచ్చి చూస్తూ ఉన్నప్పుడే చూశాను ఇంటర్నేషనల్ మార్కెట్లో కోకో ఇప్పటికీ కూడా 1,000 రూపాయలు ఉంది. ఎందుకు ఇక్కడ 450 రూపాయలు ఉంది అని అడుగుతున్నాం.
రూపాయలు ఇంటర్నేషనల్ మార్కెట్లో శుభ్రంగా కనపడుతూ ఉంటే ఇక్కడ 450 రూపాయలు మాత్రమే ఎందుకుంది? ఈరోజు ఈ ప్రభుత్వాలు మనం ఉండేది ప్రభుత్వాలు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతుకు న్యాయం చేయాలి, కానీ ఈరోజు ట్రేడర్స్ పక్షాన ఇండస్ట్రీస్ పక్షాన నిలబడి ఉన్నామా అని అడుగుతున్నా. ఈరోజు అది కోకోవా పరిస్థితి. కోకోవా రైతులను కూడా ఆదుకోవాల్సిన పరిస్థితి కూటమి ప్రభుత్వానికి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కోకోవా రైతుల దగ్గర ఉన్నటువంటి మొత్తం స్టాక్ను కూడా కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. ఒక ఎంఎస్పీని ప్రకటించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకెంత బాధాకరం అంటే ధాన్యం ఇప్పటికి 2 నెలలు అయింది ఇచ్చి, ధాన్యం డబ్బులు కూడా ఈరోజు ఇప్పుడు దాకా వేయలేదు. 2 నెలలుగా ధాన్యం డబ్బులు ఇంకా పడలేదన్నా అని చెప్పి ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీరు రండి, నేను తీసుకెళ్తా. దెందలూరు నియోజకవర్గం అనేక మంది రైతులు 2 నెలల క్రితం ధాన్యాన్ని తోలితే ఇప్పటిదాకా డబ్బులు పడలేదు. నా దగ్గర వందలాది మంది లిస్టులు ఉన్నాయి. ఆ రైతుల పరిస్థితి ఏంటి? 2 నెలల పాటు మీరు డబ్బులు వేయకుండా మేము 24 గంటల్లో వేస్తున్నాం, 48 గంటల్లో వేస్తున్నామని అక్కడ కూర్చొని చెప్తే కాదు, ఈరోజు ఫీల్డ్ లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ధాన్యం రైతులకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు రైతు ప్రతి విషయంలో కూడా ఇందాక అక్కడ అన్న చెప్తూ ఈరోజు అసలు మామిడికాయ అయితే పశ్చిమ గోదావరి జిల్లా అంటే ఎవడన్నా రెండన్నా మా నూజివేడు మామిడికాయలు మా పక్కనే ఉంటే నూజివేడు మామిడికాయ ఇస్తామంటూ ఉండేవాళ్ళు. అలాంటి నూజివేడు మామిడికాయని ఈరోజు ఇక్కడ రోడ్ల మీద కొని అమ్ముకునేవాల్సిన పరిస్థితి, గిట్టుబాటు ధర లేక. ఎందుకు పండించామా ఈ మామిడి తోటలు అని చెప్పి ఆ మామిడి తోటలను తీసేసే పరిస్థితి ఈరోజు ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. అంటే ఎక్కడికి పోతూ ఉన్నాం? మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు ప్రతిదీ అదే పరిస్థితి. పొగాకు అదే పరిస్థితి, నేను చెప్తూ ఉన్నా. మిర్చి అదే పరిస్థితి. ఈరోజు అడుగుతూ ఉన్నాం. పామాయిల్కి సరైన పరిస్థితి లేదు, కోకోవా సరైన పరిస్థితి లేదు, మిర్చికి సరైన పరిస్థితి లేదు. ఈరోజు ధాన్యం డబ్బులు పడలేదు. అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉందని అడుగుతూ ఉన్నాం. రైతులు పండించినటువంటి పంటకే ఎంఎస్పీ ఇవ్వలేనటువంటి ప్రభుత్వం ఈరోజు కళ్ళబల్లు మాటలు చెప్తే ఎలాగా అని అడుగుతున్నా. ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం ఎవరికి కూడా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అవసరం లేదు. ఈరోజు క్వాంటమ్ వ్యాలీలు మీరు కట్టుకుంటానని చెప్తూ ఉన్నారు, ఐటీ టెక్ పార్కులు కడుతూ ఉంటానని చెప్తూ ఉన్నారు. కట్టుకోండి, అక్కడ రైతుల ముందు చూసుకోండి. రైతుల్ని పట్టించుకోకుండా అక్కడికి వెళ్ళి మేము టెక్ పార్కులు కడుతున్నాం, క్వాంటమ్ వ్యాలీలు కడుతున్నాం, ప్రపంచ దేశాలన్నీ కూడా తిరుగుతున్నాము అంటే ఎట్లాగా అని అడుగుతున్నా. ప్రపంచ దేశాలన్నీ కూడా మీరు తిరుగుతున్నాము అంటే ఎట్లాగా? ఈరోజు ముందు రైతుకు న్యాయం జరగాలి. ఈ రాష్ట్రంలో ఈ మొదటి సంవత్సరం పూర్తయింది, ఇప్పటికి రైతులకు న్యాయం జరగట్లేదు. మీరు రివ్యూ చేసుకోండి. నేను చెప్పిన దాంట్లో ఒక్క అబద్ధం ఉన్నా. ఇప్పుడు నేను దాదాపుగా 5-6 పంటల విషయంలో చెప్పా. ఇది వాస్తవ పరిస్థితులు. ఈరోజు మీరు ఏ బృందాన్ని ఇక్కడ దెందలూరు నియోజకవర్గానికి పంపించినా ఈ విషయాలన్నీ కూడా అందరూ కూడా రైతుల దగ్గరికి తీసుకెళ్ళి ఇక్కడున్న వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు నాయకులు అనే వ్యక్తి వాస్తవ పరిస్థితులు తెలుసుకుని ఆ విధంగా మనం ప్రభుత్వాన్ని నడపాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు చేతులు జోడించి నమస్కరించి చెప్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి పామాయిల్ ఫ్యాక్టరీని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటైజేషన్ చేయడానికి వీలు లేదు. అదేవిధంగా రైతుల్ని కాపాడాల్సినటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈరోజు రైతుల్ని కాపాడట్లేదు, రైతులకు అండగా ఉండట్లేదు. తప్పకుండా ఈరోజు మేము వాయిస్లెస్గా ఉండాల్సి అని చెప్పి ఈరోజే గౌరవ కలెక్టర్ గారిని, అదేవిధంగా అందరినీ అధికారులు కూడా ఈరోజు సోమవారం నాడు స్పందన కార్యక్రమం ఉంటే రైతులందరము, మా ఎంపీపీలు, జెడ్పీటీసీలు, రైతులు, ముఖ్యంగా రైతులతో వెళ్ళి ఇక్కడ జరుగుతున్నటువంటి ఇబ్బందిని కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఇది ప్రభుత్వానికి ఫార్వర్డ్ చేస్తానని వారు చెప్పారు. ప్రభుత్వం న్యాయం చేయాలని చెప్పి మరొకసారి డిమాండ్ చేస్తూ మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ.